ఆలయ ప్రసాదాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. సీఎం చంద్రబాబు 5 ఏళ్లలో రసాయనాలు కలిపిన నెయ్యితో ప్రసాదాలు. శ్రీశైలం ప్రసాదంలోనూ రసాయనాలు కలిపారు. బాత్రూమ్ శుభ్రపరిచే రసాయనాలతో తిరుమల లడ్డు ఎన్డీడీబీ నివేదిక అధికారికంగానే మాట్లాడుతున్నా సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చినట్లు మాట్లాడుతున్నారు. రసాయనాలు కలిపినట్లు సీట్ నివేదికలో ఉందని వైవి సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారు. మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నిన్నే మాట్లాడాడు. సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, ఏమీ లేదని చెప్పింది అని అంటాడు. వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు. సిట్ చెప్పింది కల్తీ ఉందనింది, కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు. నేను మాట్లాడలేదు. నేను ఎందుకంటే ఒక భక్తుడిగా చెప్తున్నా, నేను కూడా మాట్లాడకూడదు. వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించాను. కానీ మీరందరూ చూశారు వివేకానంద రెడ్డిది. వివేకానంద రెడ్డి బాబాయిని చంపి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను పెట్టారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పెట్టారా లేదా? ఇప్పుడు కూడా నేను గమ్మునుంటే రేపో ఎల్లుండో అప్పుడే స్టార్ట్ చేశారు. నన్ను అపాలజీ చెప్పమంటారు. నేనేం చెప్పాలి? నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి. దేనికోసం? నేను ఆ రోజు ఒక రిపోర్టు చూశాను. ఆ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. అది కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు. నేను ఆ విషయమే చెప్పా.